హాయ్ అండి. అందరికీ నమస్కారం. ధనుసు రాశిలో జన్మించిన వారికి జూలై 29, 30, 31 మరియు 1 తారీఖుల్లో ఎందుకు అంత ప్రత్యేకమైనవో మీకు తెలుసా? ఈ వీడియోలో మీ జీవితానికి సంబంధించిన అనేక ముఖ్యమైన విషయాలను సాంప్రదాయ జ్యోతిష్య దృక్కోణం నుండి వివరంగా వివరించబోతున్నాము. ఈ 4 రోజుల్లో మీరు ఏ ముఖ్యమైన అంశాలపై ఎక్కువ శ్రద్ధ వహించాలి, ఏ సువర్ణ అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకోవాలి మరియు ఎక్కడ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి అనే విషయాలతో సహా ప్రతి విషయాన్ని చూద్దాం. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే వీడియో చివరి భాగంలో మీ కుటుంబం మొత్తం యొక్క శ్రేయస్సు మరియు శాంతి కోసం కొన్ని అత్యంత సాంప్రదాయ గొప్ప పరిహారాలు మరియు దైవిక ఆధ్యాత్మిక సలహాలు కూడా పంచుకోబోతున్నాము. మీరు ఇప్పటికే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అప్డేట్స్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం ద్వారా రాబోయే మీ జాతక ఫలితాలు మరియు ఆధ్యాత్మిక మార్గదర్శక వీడియోలు ఉచితంగా పొందుతారు. ఈ వీడియోలో పేర్కొన్న ముఖ్యమైన విషయాల్లో ఏవైనా మీ ప్రస్తుత జీవిత పరిస్థితులకు సంబంధించినవిగా మీకు అనిపిస్తే వాటిని ఎప్పటికే వ్యక్తిగతంగా అనుభవించి ఉంటే మీరు మాకు తెలియజేయడం మర్చిపోకండి. మీ విలువైన అభిప్రాయాలు మరియు భావనలు గొప్ప ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా జూలై 29, 30, 31 మరియు ఆగస్టు 1వ తేదీలకు సంబంధించిన ధనుసు రాశి వారి జ్యోతిష ఫలితాలు ప్రారంభిద్దాం. ధనుసు రాశి వారికి సాధారణంగా ఒక అద్భుతవంతమైన లక్షణం ఉంటుంది. జీవితంలో ఎంతటి కష్టమైన ఇబ్బందులు లేదా సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చినా వారు ఎప్పటికీ వదులుకోరు మరియు రెట్టింపు శక్తితో మళ్ళీ నిలబడడానికే మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తారు. అయితే గత కొన్ని నెలల్లో మీరు అత్యంత విశ్వసించిన వారి కఠినమైన మాటల వలన తీవ్రంగా గాయపడిన ఒక కష్టకాలాన్ని మీరు ఎదుర్కొని ఉండవచ్చు. కొందరికి ఈ రకమైన బాధ కుటుంబ సభ్యుల నుండి వచ్చి ఉండవచ్చు. మరికొందరికి ఇది పని లేదా వ్యాపార రంగంలో జరిగి ఉండవచ్చు. ఇతరుల కోసం నువ్వు ఎంతో ఆలోచించి చేసిన మంచి పనికి సమాజంలో తగిన గుర్తింపు, గౌరవం లభించినప్పుడు తీవ్రంగా నిరాశ చెంది బాధపడిన రోజులు నీకు ఇంకా గుర్తుండే ఉంటాయి. ఆ సమయంలో నిస్వార్థంగా నేను చేసిన మంచి పనికి దేవుడిచ్చిన ప్రతిఫలం ఇదేనా అని నీ మనసులో ఎన్నోసార్లు అనుకుని ఉంటావు. కానీ గుర్తుంచుకో, మీ జీవితం మనకు ఎదురయ్యే ప్రతి చేదు అనుభవాల వెనుక అద్భుతవంతమైన పాఠం నిశ్శబ్దంగా దాగి ఉంటుంది. ఆ కఠినమైన పాఠం యొక్క బలం వల్లే నువ్వు ఇప్పుడు మానసికంగా మరింత బలపడ్డావు. జూలై 29 మరియు ఆగస్టు 1వ తారీఖుల మధ్య ఈ 4 రోజుల్లో గతంలో నువ్వు తీసుకున్న కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను పునఃపరిశీలించాల్సిన లేదా గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి మీకు రావచ్చు. ఒకప్పుడు ఏదో కారణం చేత కోల్పోయిన ఒక అద్భుతమైన అవకాశం ఇప్పుడు పూర్తిగా భిన్నమైన రూపంలో మీ కళ్ళ ముందుకు తిరిగి రావచ్చు. ఈసారి దానిలోని లాభ నష్టాల గురించి జాగ్రత్తగా ఆలోచించి గతంలో చేసిన తప్పుల్నే పునరావృతం చేయకుండా ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే అత్యద్భుతమైన ఫలితాలను సాధించడానికి మీకు గొప్ప అవకాశం లభిస్తుంది. మీ గత అనుభవమే ఇప్పుడు నీకు ఉత్తమ గురువుగా. ఈసారి ఎవరైనా గుడ్డిగా నమ్మే ముందు వారిని పూర్తిగా పరీక్షించడం వలన వివేకవంతమైన ఆలోచన మీలో బలపడుతుంది. ఇంట్లోని పెద్దలు ఇచ్చిన విలువైన సలహాలు మీకు ఎంతగానో ఉపయోగపడిన కొన్ని ముఖ్యమైన సందర్భాలు మీకు గుర్తుకు వస్తాయి. వారితో మనసు విప్పి మాట్లాడడం వల్ల మీ మనసులోని ఆందోళనలు, సందేహాలు వాటంతటవే తగ్గుతాయి. మీరు చాలా కాలంగా మాట్లాడని ఒక వృద్ధుడు అకస్మాత్తుగా మీ జీవితంలోకి రావచ్చు. ఆ వ్యక్తి యొక్క అకస్మాత్తు రాక పాత మధుర జ్ఞాపకాలను తిరిగి తెచ్చినప్పటికీ వారి గురించి మీరు ఇప్పుడు తీసుకునే నిర్ణయం గతం కంటే మరింత పరిణితితో, వివేకంతో కూడి ఉంటుంది. ఈ రోజుల్లో జీవితంలో మీరు ఎదుర్కొనే ప్రతి చిన్న కష్టం మీ సహనాన్ని
సామర్థ్యతను ఎంతో మెరుగుపరిచిందని మీరు గ్రహిస్తారు. ఈ రాశివారు సాధారణంగా ప్రతి విషయంలోనూ నిజాయితీగా కష్టపడతారు. అందుకే వారు కొన్నిసార్లు ఇతరులు చెప్పే మధురమైన మాటలను సులభంగా నమ్మేస్తారు. ఈ నిస్వార్థ గుణం వలన మీరు గతంలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు, మోసాలను ఎదుర్కొని ఉండవచ్చు. అలాంటి పరిస్థితులు అప్పటికప్పుడు మీ ముందు తలెత్తిన మీరు వెంటనే మీ గత చేదు అనుభవ, అభిప్రాయ భేదాలు లేదా మనస్పర్ధలు ఉన్నప్పటికీ మీరు వెంటనే కోపంతో లేదా ఆవేశంతో స్పందించకుండా చాలా ఓపికగా, సౌమ్యంగా మాట్లాడితే ఎలాంటి కుటుంబ సమస్య అయినా చాలా త్వరగా పరిష్కారం అవుతుంది. ఉద్యోగ రంగాల్లో ఉన్నవారికి ఈ 4 రోజుల్లో పని బాధ్యతలు కొంత పెరగవచ్చు మరియు మీ పై అధికారులు లేదా బాస్ మీ పనితీరును చాలా నిశితంగా గమనించవచ్చు. గతంలో మీరు చేసిన కష్టానికి తక్షణ శుభ ఫలితాలు లభించకపోయినా ఇప్పుడు మీ నిజమైన సామర్థ్యం మరియు నిశ్శబ్దత కార్యాలయంలో గుర్తించబడి గౌరవింపబడతాయి. మీ సహోద్యోగులతో అనవసరమైన వాదనలకు తెగకుండా కేవలం మీ పనిపైనే దృష్టి పెట్టడం ఉత్తమం. మీ ఈ ప్రశాంతత స్వభావం మీకు కార్యాలయంలో మంచి పేరును తెచ్చిపెడుతుంది. వ్యాపారవేత్తలు ఏ కొత్త పెట్టుబడిలోనూ తొందరపడకూడదు మరియు తదుపరి అడుగు వేసే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. గతంలో మీరు నమ్మిన వారికి అప్పు తీర్చవలసి వచ్చిన చేదు అనుభవం మీకు ఉంటే ఈసారి అటువంటి ఆర్థిక పొరపాట్లను పూర్తిగా మానేయండి. ప్రస్తుతం మీ వ్యాపారంలో కొద్దిగా తక్కువ లాభం వచ్చిన భవిష్యత్తులో భారీ ఆర్థిక పురోగతి సాధించడానికి ఒక సువర్ణ అవకాశం ఉంది. ఈ రోజుల్లో మీకు లభించే ప్రతి అవకాశాన్ని వెంటనే ఉపయోగించుకోవడానికి తొందరపడకండి. అది దీర్ఘకాలంలో మీకు నిజంగా ఉపయోగపడుతుందో లేదో పరిశీలించడం చాలా ముఖ్యం. మీ కుటుంబ సభ్యులతో కొంత నాణ్యమైన సమయాన్ని గడపడం మీకు అద్భుతమైన మనశ్శాంతిని, ప్రశాంతతని ఇస్తుంది. చాలా కాలంగా వాయిదా పడుతున్న ముఖ్యమైన కుటుంబ చర్చ ఈ రోజుల్లో విజయవంతంగా పూర్తి కావచ్చు. కుటుంబ సభ్యుల అందరి వ్యక్తిగత అభిప్రాయాలకు, దృక్పథాలను గౌరవించి బహిరంగంగా చర్చిస్తే ఇంటి వాతావరణం మరింత ఆనందంగా మారుతుంది. ఈ రాశివారు ప్రాథమికంగా చాలా ఆశయాలు మరియు ఉన్నతమైన మనస్తత్వం కలిగిన వారు ఒక పనిని చేపడితే దానిని చివరి వరకు పూర్తి చేయడానికి చాలా పట్టుదలతో ఉంటారు. కొన్నిసార్లు ఫలితాలు ఆశించిన దానికంటే కొంచెం ఆలస్యమైనప్పుడు వారు లోపల చాలా నిరాశ చెందే స్వభావాన్ని కలిగి ఉంటారు. కొన్ని ఊహించని వ్యక్తిగత ఖర్చుల కారణంగా మీరు కష్టపడి సంపాదించే పొదుపు చేసిన డబ్బు అకస్మాత్తుగా తగ్గిపోయే సమయం రావచ్చు. అటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండడానికి ఇప్పుడు మీ జేబు ఖర్చులను కఠినంగా నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. మీరు ఇప్పుడు చేసే చిన్న పొదుపు కూడా భవిష్యత్తులోని అత్యవసర పరిస్థితుల్లో మీకు పెద్ద అండగా ఉపయోగపడుతుంది. ప్రేమ జీవితంలో ఉన్నవారు కేవలం పై మాటల కంటే ఒకరిపై ఒకరికి ఉన్న పవిత్రమైన నమ్మకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. చిన్న అపార్థాలు పెద్ద సమస్యలుగా మారకముందే ఇద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని వెంటనే పరిష్కరించుకోవడం ఉత్తమం. వివాహితులు ఒకరి అంతరంగ భావాలను మరొకరు గౌరవించుకుంటే వైవాహిక జీవితంలో ఇంట్లో ఆనందం రోజు రోజుకు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి సమీపంలోని గుడిని సందర్శించడం లేదా ఏదైనా ప్రశాంతమైన ఆధ్యాత్మిక ప్రదేశానికి యాత్రకు వెళ్ళడం మీ మానసిక ఒత్తిడిని తగ్గించి శాంతిని చేకూరుస్తుంది. ఏ కారణం చేత కూడా ఆరోగ్య విషయాలను నిర్లక్ష్యం చేయకుండా సమయానికి పౌష్టిక ఆహారం తీసుకోవడం మరియు పూర్తి విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. ఏ విషయం గురించైనా అతిగా ఆలోచించడం మీ శారీరక, మానసిక అలసటని పెంచుతుంది. క్రమమైన భోజన సమయాలు, కనీసం తగినంత నిద్ర, ఉదయాన్నే నడక వంటి మంచి అలవాట్లు రోజంతా మీకు కొత్త శక్తిని, ఉత్సాహాన్ని అందిస్తాయి. మీ అంతరాత్మ ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటే మీరు తీసుకునే ప్రతి నిర్ణయం అంతే స్పష్టంగా, ఖచ్చితంగా ఉంటుంది. ఈ 4 రోజుల్లో మీ దారిలోకి వచ్చే ప్రతి చిన్న సంఘటనకు అనవసరంగా భయపడకుండా మీరు ధైర్యంగా ముందుకు సాగితే
మీ గత కష్టాలు మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తాయి. ఓపికగా ఆలోచించండి. ఈరోజు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం పైకి చిన్నదిగా అనిపించినప్పటికీ భవిష్యత్తులో మీ పురోగతికి ఒక అందమైన మార్గంలా మొదటి అడుగు కావచ్చు. ఈ రాశివారికి మరొక గొప్ప గుణం ఉంది. మీరు పగలు రాత్రి ఎంత కష్టపడినా అందరి ముందు మీ పని గురించి గొప్పలు చెప్పుకోకుండా ఫలితాలే మాట్లాడుతాయని మీరు భావిస్తారు. కానీ గతంలో మీరు నిశ్శబ్దంగా చేసిన ఏదైనా మంచి పనికి వేరొకరు పూర్తి పేరును తీసుకున్నప్పుడు మీ జీవితంలో ఒక చేదు అనుభవం ఎదురై ఉండవచ్చు. సమాజం ముందు మీ కష్టాన్ని తమ విజయంగా ప్రదర్శించినప్పుడు మీ మనసు తీవ్రంగా గాయపడి ఉండవచ్చు. ఆ సంఘటన తర్వాతే మీరు ఎవరిని అంత తేలిగ్గా నమ్మే ముందు 2 సార్లు ఆలోచించడం మొదలు పెడతారు. ఇప్పుడు ఆ చేదు అనుభవం మీ భవిష్యత్తుకు ఒక రక్షణ కవచంలా నిలిచే అందమైన రోజులను మీరు చూడబోతున్నారు. జూలై 29 ఆగస్టు 1 మధ్య ప్రజలు మీ నిజమైన పనితీరును గుర్తిస్తారు మరియు మీ మాటల కన్నా మీ పనే ఎక్కువ విలువైనదిగా నిరూపించుకునే ఒక సువర్ణ అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నవారికి మీ పై అధికారులు కార్యాలయంలో మీకు ఒక కొత్త బాధ్యతను అప్పగించవచ్చు. ఇది మొదట కొంచెం అదనపు పనిభారంలో అనిపించిన చివరికి మీ బాస్కు మీ నిజమైన సామర్థ్యాలను నిరూపించుకోవడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశంగా మారుతుంది. వ్యాపార ప్రపంచంలో ఉన్నవారు గతంలో మీరు ఎదుర్కొన్న చిన్న నష్టాలను దృష్టిలో ఉంచుకొని కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకునేటప్పుడు ప్రతి పత్రాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. దీనివల్ల మీరు అనవసరమైన చికాకులను సులభంగా నివారించవచ్చు. మీ కుటుంబం మొత్తం మీ నుండి ఒక ముఖ్యమైన నిర్ణయం కోసం ఎదురుచూస్తూ ఉండవచ్చు మరియు అందరి మాటలు విన్న తర్వాత మీరు తీసుకునే అత్యంత తెలివైన నిర్ణయం ఇంట్లో మీ గౌరవాన్ని పెంచుతుంది. ఈ 4 రోజుల్లో ఆవేశంగా లేదా తొందరపాటుగా స్పందించకుండా ఓపికగా ఉండటం మీకు చాలా మేలు చేస్తుంది. గతంలో ఎదురైన ప్రతి నిరాశ ఇప్పుడు మీకు ఒక బలమైన పాఠంగా మారి పురోగతికి సరైన మార్గాన్ని చూపిస్తుంది. ఈ రాశివారు తాము కష్టపడి సంపాదించిన డబ్బును ఎల్లప్పుడూ సమాజం మంచి కోసం ఉపయోగించాలని కోరుకుంటారు. కానీ కొన్నిసార్లు ఇతరుల కష్టాలను అవసరాలను చూసినప్పుడు వారు తమ సొంత అవసరాలను పూర్తిగా మర్చిపోతారు. మీరు అతిగా నమ్మి అప్పుగా ఇచ్చిన డబ్బు సమయానికి తిరిగి రానప్పుడు బాధపడిన వారు మీలో చాలామందే ఉన్నారు. అలాగే ఇతరులు చూపిన భారీ లాభాల ఆశకు లొంగిపోయి మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకున్న తర్వాత చాలా పశ్చాత్తాపడిన రోజులు కూడా ఉన్నాయి. అలాంటి మోసపూరిత పరిస్థితులు మళ్ళీ జరగకుండా ఉండేందుకు ఇప్పుడు కాలం మిమ్మల్ని ముందుగానే హెచ్చరిస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ రోజుల్లో ఆదాయం రాగానే అంతా విలాసాలపై ఖర్చు చేసే బదులు భవిష్యత్తు కోసం కొంత డబ్బు ఆదా చేసుకోవడం అత్యంత శ్రేయస్కరం. అనవసరమైన కొనుగోళ్లను కొన్ని రోజులు వాయిదా వేయడం భవిష్యత్తులో మీకు భారీ ప్రయోజనాలను మాత్రమే తెస్తుంది. పారిశ్రామికులందరూ ప్రతి వివరం స్వయంగా తెలుసుకున్న తర్వాతే కొత్త భాగస్వాములతో ముందుకు వెళ్ళాలి. తమ ప్రతిభను మరింత మెరుగుపరుచుకోవడానికి కొత్త ఆధునిక నైపుణ్యాలను నెరవేర్చుకోవాలని ఆలోచించే ఉద్యోగులకు భవిష్యత్తులో అత్యధిక కెరీర్ అవకాశాలు ఉంటాయి. ప్రేమ సంబంధంలో ఆర్థిక విషయాల వలన కలిగే చిన్న చిన్న అపార్థాలను నివారించుకోవడానికి ప్రేమికులు ప్రతి విషయం గురించి బహిరంగంగా స్పష్టంగా మాట్లాడుకోవాలి. వివాహిత దంపతులు కుటుంబ ఖర్చులను కలిసి ప్రణాళిక చేసుకుంటే ఇంట్లో ఆర్థిక క్రమశిక్షణ, శాంతి, ప్రశాంతత పెరుగుతాయి. డబ్బు అంటే కేవలం సంపాదించడమే కాదు, సరైన సమయంలో సరైన చోట దాన్ని తెలివిగా ఉపయోగించడం కూడాని మీకు ఈ 4 రోజులు గుర్తు చేస్తాయి. గతంలో ఎన్నోసార్లు జీవితంలో ఆశలన్నీ మూసుకుపోతాయని మీరు భావించినప్పుడు చివరి క్షణంలో ఒక అద్భుతమైన అవకాశం వచ్చి మీకు గొప్ప ఉపశమనం ఇచ్చిన రోజులు పోయాయి. అటువంటి అద్భుతమైన మహిమాన్వితమైన అనుభవాలు ఈ రాశివారి ఆత్మవిశ్వాసాన్ని ఎంతగానో పెంచుతాయి. అందుకే వారు కష్ట సమయంలో కూడా పూర్తిగా నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు. ఇప్పుడు కూడా అదే ధైర్యం,
అవసరమయ్యే కొన్ని చిన్న పరిస్థితులు మీ ముందు తలెత్తే అవకాశం ఉంది. ఈ రోజుల్లో ప్రతి ఉదయం కొంత సమయం ఒంటరిగా ప్రశాంతంగా గడపడం మీ మనసును స్థిరంగా ఉంచుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి సమీపం పుణ్యక్షేత్రాన్ని సందర్శించి పూర్తి భక్తి శ్రద్ధలతో ప్రార్థించడం మానసిక ప్రశాంతతను ఇస్తుందనే బలమైన సాంప్రదాయ నమ్మకం మాకు ఉంది. అన్ని కష్టాలను ధైర్యంగా అధిగమించి మీ అందమైన ప్రయాణం ఇప్పుడు మీ జీవితానికి గొప్ప బలంగా నిలిచే రోజులు ఇవే. మీ జీవితంలో మీకోసమైనా లేదా ఏ వ్యక్తి కోసమైనా మీరు పూర్తిగా గుడ్డిగా ఎవరిపైనైనా ఆధారపడితే చివరికి మీరు తీవ్రమైన నిరాశ మరియు ద్రోహాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని ఈ రాశివారు గతంలో ఒక ముఖ్యమైన సత్యాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నారు. మీరు అత్యంత విశ్వసించిన వ్యక్తి చివరి క్షణంలో మిమ్మల్ని విడిచిపెట్టిన చేదు సమయం మీ జీవితంలో ఉండి ఉండవచ్చు. మీరు గొప్ప ఆశతో ప్రారంభించిన ఒక ముఖ్యమైన పని అకస్మాత్తుగా మధ్యలోనే ఆగిపోయిన ఘటన మీకు ఎదురై ఉండవచ్చు. కానీ గుర్తుంచుకోండి, జీవితం ప్రతిసారి మీకు ఒక కొత్త జ్ఞానోదయ పాఠాన్ని నేర్పించింది. కష్ట సమయాల్లో నిజంగా మీకు ఎవరు అండగా నిలిచారో మరియు ఎవరు కేవలం మాటలతో ఓదార్చి వెళ్ళిపోయారో ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు ఆ అనుభవాలన్నీ మీ అందమైన భవిష్యత్తుకు బలమైన పునాదులుగా మారుతాయి. జూలై 29, 30, 31, 1 మరియు ఈ తేదీల్లో మీరు తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం రాబోయే నెలల్లో అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని జ్యోతిష శాస్త్రం గట్టిగా విశ్వసిస్తుంది. పనిలో మీకు కొత్త బాధ్యత వస్తే ఏ కారణం చేత కూడా భయపడకండి. వ్యాపారంలో కొత్త అవకాశాలు వచ్చినా తొందరపడి ముందడుగు వేయకండి. కుటుంబంలో మీ వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పాల్సి వస్తే కోపంతోనో ఆవేశంతోనో కాకుండా మీ కష్టానుభవంతో పొందిన జ్ఞానంతో ప్రశాంతంగా మాట్లాడండి. మీరు గతంలో చేసిన తప్పులను ఎల్లప్పుడూ గుర్తుంచుకొని ఈసారి ప్రతి అడుగును చాలా జాగ్రత్తగా వేస్తే పరిస్థితులు అనూహ్యంగా మీకు అనుకూలంగా మారుతాయి. సమాజంలోని కొందరు మీ విజయాన్ని మెచ్చుకొని ప్రశంసిస్తారు. మరికొందరు అసూయతో మౌనంగా గమనిస్తారు. ఇంకొందరు మీ ఉత్సాహాన్ని నీరు కార్చడానికే ప్రతికూలంగా మాట్లాడడానికి కూడా ప్రయత్నించవచ్చు. అటువంటి అనవసరమైన మాటలను ఎప్పుడూ మనసుకు తీసుకోకుండా మీ లక్ష్యంపై మాత్రమే దృష్టి పెట్టండి. కరుణామయుడైన దేవుడు కష్టాలను చిత్తశుద్ధిని చూస్తున్నాడనే దృఢ విశ్వాసంతో జీవితంలో అడుగులు ముందుకు సాగండి. మీరు చేసే ప్రతి మంచి పని పుణ్యకార్యం మీ జీవితంలో ఏదో ఒక విధంగా అత్యంత శుభ ఫలితాలను తెస్తుందనే పవిత్రమైన నమ్మకాన్ని ఎల్లప్పుడూ కొనసాగించండి. ఈ 4 రోజులు అద్భుతమైన సాంప్రదాయ పరిహారాలను పరిశీలిస్తే ఈ రోజుల్లో ప్రతి ఉదయం స్నానం చేసిన తర్వాత పసుపు లేదా లేత పసుపు రంగు దుస్తులు ధరించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. గురువారం నాడు దక్షిణామూర్తి స్వామి లేదా దత్తాత్రేయ స్వామి దర్శనం పూర్తి భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేయండి. మరియు శనివారం నాడు సమీపంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో శనీశ్వర స్వామి ఆలయంలో ఆవ నూనె లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి నమస్కరించండి. ఇది శుభప్రదంగా పరిగణించబడుతుంది. ప్రతి ఉదయం భక్తి శ్రద్ధలతో కనీసం 21 సార్లు బృహస్పతి యొక్క గొప్ప మంత్రాన్ని ఓం బ్రాం 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 సహా గురవే నమః లేదా ఓం బ్రాం బృహస్పతియే నమః అని జపించడం మరియు ప్రతిరోజు 8 అక్షరాల మంత్రం ఓం నమో నారాయణాయ అని ధ్యానించడం మనసుకు అద్భుతమైన శాంతి ధైర్యం లభిస్తాయని పెద్దలు చెప్తారు. మీ ఆర్థిక స్తోమతను బట్టి అరటిపండ్లు, శనగలు లేదా పసుపు రంగు దుస్తులను గుడికి లేదా పేద మరియు అవసరమైన దళితులకు దానం చేయండి. మీ ఇంటి చుట్టూ ఉన్న పక్షులకు ధాన్యం లేదా ఆహారం పెట్టండి మరియు ఆవులకు ఆకుకూరలు, నానబెట్టిన శనగలు లేదా పండ్లు, కూరగాయలు మేతగా వేయండి. చదువుకుంటున్న పేద విద్యార్థులకు పుస్తకాలు లేదా పెన్నులు బహుమతిగా ఇవ్వడం కూడా మీ జాతకంలో దోషాలను తొలగించి చాలా శుభ ఫలితాలను ఇస్తుంది.
ఇంట్లో తల్లిదండ్రులు మరియు పెద్దల పాదాలకు తాకి ఆశీర్వాదం తీసుకొని ఆ తర్వాత ఏదైనా పని ప్రారంభించండి. మీరు ఎవరికైనా మాట ఇస్తే అది ఎంత కష్టమైనా మీ మాటను నిలబెట్టుకోవడానికి ప్రయత్నించండి. కోపంలో ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి. వీలైనంత వరకు నిర్ణయాలను వాయిదా వేయండి. ప్రతి రాత్రి పడుకునే ముందు మీరు చేసిన మంచి పనులను గుర్తు చేసుకుని భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పండి. ఈ అద్భుతమైన అలవాటు మీ సానుకూల ఆలోచన విధానాన్ని ఎంతగానో పెంచుతుంది. ఈ రాశివారు ఈ వీడియోలో పేర్కొన్న ప్రతి విషయం మీ ప్రస్తుత జీవిత పరిస్థితులకు ఎంతవరకు సరిపోతుందో కామెంట్ బాక్స్లో మాతో పంచుకోవడం మర్చిపోకండి. మీ వ్యక్తిగత అనుభవం పంచుకోవడం ఇతరులకు గొప్ప ధైర్యాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే జై సంతోషి మాతని తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి.